హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన కిర్రక్ ఆర్పి గారు అదే నెల్లూరు చేపల పులుసు బ్యాచ్ అప్పుడు ఒకసారి ఒక మాట అన్నారు. ఒకసారి చూద్దామా ఏమన్నారో. రోజా రోజా అన్నట్టు రోజా కొవ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. పంది కొవ్వునే లడ్డులో వాడారు. రోజా కొవ్వునే లడ్డులో వాడారు. అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది. విన్నారు కదా మన చేపల పులుసు బ్యాచ్ ఏమన్నదో. రోజా వాడి దృష్టిలో పందితో సమానం అని చెప్పారు కదా. మరి అదే కోర్టు అధికారులు, సిట్ అధికారులు వీళ్ళందరూ కూడా మరి తిరుపతి లడ్డులో ఎటువంటి కొవ్వు పదార్థము కలవలేదు అని నిర్ధారణ చేశారు కదా. మరి వాళ్ళందరినీ ఈ చేపల పులుసు బ్యాచ్ ఏం చేస్తుంది? వాళ్ళను కూడా తప్పు పడుతుందా? లేదు 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 లేదు, అందులో ఆ కొవ్వే కలిసింది, ఆ రోజాదే కలిసింది అని చెప్పి ఇంకా నొక్కి వక్కాడిస్తాడా? ఓరే చేపల పులుసు, నీకెందుకురా ఇవన్నీని చెప్పు. శుభ్రంగా వెళ్ళి నెల్లూరులో చేపలు తోముకున్నామా, పులుసు పెట్టుకున్నామా, అమ్ముకున్నామా అన్నట్టుండాలి. ఓకేనా? తెలిసి తెలియకుండా అది కలిసింది ఇది కలిసింది అని చెప్పి వాగేవనుకో ఇలానే ఉంటుంది. ఓకేనా? అన్నీ మూసుకొని